నమస్తే అండి. నేను మద్దిపడేకి వచ్చిన. ఇది మా తల్లిగారు ఊరు. మద్దిపడి అంటే పాత మద్దిపడి అంటారు దీన్ని. కడెం మండలము, నిర్మల్ జిల్లా అండి. ఇది మా తల్లిగారు ఊరు. మా వాళ్ళందరూ ఇక్కడ మక్క చేనులు పెట్టుకున్నారండి. మొత్తం మక్క, అందరూ మక్కే పెట్టుకున్నాం ఈసారి. మా డాడీ మాత్రం కొంచెం మక్క పెట్టిండు, అలాగే కొంచెం వరి చేను పెట్టిండు. మక్క మంచిగా జల్లిడిచింది, కంకులు కూడా అయినాయి. ఈ కంకులు లేతగా ఇప్పలు మంచిగా అయినాయి. చూడు, కానీ రైతులు ఆశ కొద్దీ ఎకరం 2 ఎకరాలు పెడతారా, అందులోకెళ్ళి సగంకు సగము ఉడతలు, చిలుకలు, పందులు ఇవన్నీ తింటాయి. తర్వాత మిగిలిన రైతుకు చూడు ఎలా ఉందో. తర్వాత ఇది మా చేను అండి, వరి చేను. ఇక్కడ నుంచి అక్కడ దాకా, అక్కడ ఒక సంచి ఉంది కదా, అక్కడ దాకా, అక్కడ నుండి ఇక్కడ దాకా ఇది మాదే. కోతకి ఇంకా రాలేదు, ఇంకా బాగా టైం పడుతుంది. ఇంకా ఆరలే వరి గోల, ఇంకా ఆరాలి. మా చేనుకు ఇటు రోడ్ ఉంటుంది, ఇటు సైడ్ పోతేనేమో మద్దిపడిగా, ఈ రోడ్డు క్రాస్ చేసి అటు పోతే కొత్త గుడిసెలు వస్తుంది. ఈ మా పొలం ఉన్న ఏరియా పేరు హనుమన్ల పంపు అని అంటారు. అదేమో కాపోలది, పక్కన కాపోల తాత కూడా మంచోడే. తాత వాళ్ళు అంతకుముందు పసుపు పెట్టిండ్రు, తర్వాత ఈసారి దున్ని వదిలేసిండ్రు. వాళ్ళు ఎప్పుడైనా మిరప, పసుపు పెడతారు, వాళ్ళకు బావి ఉంది. రీసెంట్గా మా డాడీ విధంగా ఈ చేనికి మూట బావి కొట్టించిండు. చిలుకలు చూడండి. అసలు మధ్యపడేకి వస్తే నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, ఇక్కడ వాతావరణం చూస్తే అన్నీ మర్చిపోతా. కరీంనగర్ నుండి మధ్యపడేకి వస్తే చాలు, అన్నీ మర్చిపోతా, అంత బాగుంటుంది ఇక్కడ. ఈ టైంలో చిలుకలు, సూర్యుడు, ఈ చెట్లు, ఈ పచ్చగా ఇది చూస్తూ ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది మనసుకు. అసలు ఇక్కడనే ఇలాగే ఒక్కొక్కసారి 1-2 నిమిషాలు నిలబడిపోతాను అప్పుడప్పుడు. ఎంత బాగుందో చూడు. ఇటు వరి, ఇటు మక్క చేను. అయితే ఈ మక్క చేను 3 భాగాలు ఉంటుంది. ఇదేమో మా నారి బాబాయ్ వాళ్ళది ఈ చేను. దీని అవతలి గట్టు మాది, అంటే మా చిన్నమ్మ వాళ్ళది, ఈసారి మేము చేసినాం. దాని అవతలి గట్టు మా ఇంకో చిన్న బాబాయ్ వాళ్ళది. 3 గట్లు ఉంటాయి ఇందులో. ఇది మాత్రం మాది. డాడీ చూడు, పక్క అక్కడ నుంచి వచ్చే కాలువ నీళ్ళు ఈ మడి నుంచి అవతలి మడికి దిగుతాయి, మళ్ళీ ఈ మడి నుంచి ఇంకొక అవతలి మడికి దిగుతాయి. కాలువ వస్తే, కాలువ రాకపోతే డాడీ ఏం చేస్తాడంటే మూట కొడతాడు. మూట కొడితే నీళ్ళు వస్తే తడుస్తుంది చేయంత. కంకులు మాత్రం ముదిరినాయి, తినడానికి సరిపడా అయినాయి, ఇంకా ఎండలేవు, ఇట్లున్నాయి. ఏమైనా రైతుల కష్టం చేతికి వచ్చి దాన్ని అనుభవిస్తేనే అర్థమవుతుంది. కానీ ఎక్కువగా ఉడతలే, ఇక ఉడతలు సగం తింటాయి. చేను కొంచెం రోగం కొంచెం వస్తుంది. పందులు ఉన్నాయి, పందులు కొన్ని తింటాయి, చిలుకలు కొన్ని తింటాయి, మిగతాదే రైతుకు దక్కుతాయి. అంత తేలిగ్గా పంట ఏం చేతికి రాదు. మొత్తం ప్రకృతిలో ఉన్న ప్రతి జంతువు తిన్నాక మిగిలిందే రైతు తినేది. ఇక మళ్ళీ ఈ చేను నుంచి ఇక్కడ వస్తున్నాయి నీళ్ళు, పైపు పెట్టిండు, ఈ చేను తడుపుతుంది. మళ్ళీ ఈ చేను నుంచి అక్కడొకటి ఉంటుంది, అటు తడుపుతుంది. మక్క చేనులు చూడండి, మొత్తం మక్క చేనులే అంతా. ఇటు పక్క కొద్దిగా వరి, కొద్దిగా మక్క చేను. సూర్యుడు ఇప్పుడే దిగిపోతున్నాడు, అంటే అస్తమిస్తున్నాడు. డాడీ పోతున్నాడు, అక్కడ కనబడుతున్నాడు మా డాడీ, అక్కడ ఉన్నాడు. అదంతా రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం వచ్చి నీళ్ళు కడతాడు, చూసుకుంటాడు.
పోతుంది ఇంటికి. మర్చిపోయానండి చెప్పడం, ఈ మక్క ఇత్తులు పెట్టేటప్పుడు నేను, మా చెల్లె 2 పిల్లలు, మా పెద్ద పాప షారోన్ వచ్చి రోజు సాయంత్రం 3-4 గంటలకు అట్లా వచ్చుడు. 2-3 గంటలు మొత్తం రంధ్రాలు తవ్వుకుంటా పెట్టుకుంటా మక్కిత్తులు పెట్టుకుంటా పోయినాం. అట్లా 3 రోజులు పెట్టినాం. ఎందుకు కైకిలు దొరకలేదు ఆ రోజు. కైకిలు పెడదామంటే మందిరాలే ఓన్లీ చేనులలో విత్తనాలు వాళ్ళే పెట్టుకున్నాడు. ఇట్లా కాదని చెప్పేసి 2 రోజులు ఉండి 2 రోజుల దాకా మంచి విత్తనాలు అన్నీ పెట్టేసుకొని పోయినాం. ఇవన్నీ మేము ఆడతా పాడతా పెట్టుకున్న చేను. అందుకే అక్కడక్కడ కొన్ని పడ్డాయి, కొన్ని విత్తనాలు పడలేవు. ఈ నుంచి ఇది ఏం చెట్టు అబ్బా? దోస చెట్టు. దోస చెట్టు. మొన్న చెల్లె దోసకాయ తెంపుకొచ్చిన అన్నది. మేబీ ఈ నుంచి నేను ఇక్కడ ఒక పిందె కూడా ఉన్నది, కానీ ఇంకా బాగా పిందె. ఇగో నా చున్నీ అడ్డం పడుతుంది. ఇగో కనిపించిందో లేదో. పైకి ఎక్కాల, ఒడ్డు చాలా పైకి వచ్చింది. కానీ ఏమైనా చల్లగా ఉన్నదిరా. మా మమ్మీ ఎక్కిన బాగుంది చేను. నా వాయిస్ వినిపిస్తుందో లేదో, ఎందుకంటే నాకు దగ్గర మైక్ లేదు. మామూలుగా చెల్లుతోనే వచ్చే వాయిస్ మాత్రమే నేను మాట్లాడుతున్నా. మీకు వినిపిస్తుందో లేదో. చేనులో నేను నడుచుకుంటూ సెల్ ఫోన్తో అలా పట్టుకొని మాత్రమే వీడియో తీస్తున్నాను. మైక్ ఉంటే వాయిస్ మంచిగా వచ్చేది కావచ్చు. నేను నడుచుకుంటూ మాట్లాడుకుంటూ తీస్తున్నా. వాయిస్ ఎట్లా వస్తుందో ఏమో అర్థం కావట్లేదు. ఇదొక చేను. ఈ చేను మా చెల్లె పెట్టింది. ఆ పక్క చేను ఏమో ఆ రోజు ఇత్తులు తవ్వకుండా నేను పెట్టిన. మా చెల్లె పెట్టిన చేను చూడండి, దగ్గర వేసింది. ఇంత దగ్గర వేసింది. ఒత్తి వచ్చింది. కొంచెం పలసగా వచ్చింది. బాగుంది మొత్తం వాతావరణం, ఎంత బాగుంది. ఈరోజు ఇక్కడికి వచ్చి చూద్దామని నేను కరీంనగర్ పోలే. ఇలానే కరీంనగర్ పోదాం అనుకున్నా, కానీ వద్దు, ముందు చేన్లు చూసుకుందాం. చాలా రోజులైంది చేన్లకి పోక అని చెప్పేసి చేన్లకు వచ్చిన. ఇప్పుడు ఇలా బాగా ఎండ కొట్టింది విపరీతంగా. ఇప్పుడు ఈ గట్టు నుంచి చూడండి, ఈ నుంచి నీళ్ళు పోవడానికి ఇది తాటి తుంగ అండి. తాటి తుంగను రంధ్రంలాగా వేసి అటు పోవడానికి, నీళ్ళు అటు పోవడానికి ఈ తుంగ మధ్యలో పెడతారు. ఇది కాలువ, కిందికెళ్ళి పోయేది కాలువ. ఈ కింది కాలువ గట్టు అక్కడ దాకా చేనులకు పోతుంది. కానీ ఈ ఒడ్డు మీద ఉన్న చేనులకు పోవడానికి మాత్రం ఈ చేనుల వాటరు ఈ తుంగ మీదకి వెళ్ళి అటు జారుతాయి. మేము కూడా అటు వెళ్ళాలి అంటే ఈ తుంగ మీదకి వెళ్ళి నడవాలి. అటు జంగ వేయాలి పెద్ద అంటే అంత పెద్ద కాలు రాదు, ఇబ్బంది అవుతుంది. ఇక ఒక్కోసారి మడ్లల్లో మెల్లగా జారుతుంది, కాలు చేతులు తిరుగుతాయని భయంకు నెమ్మదిగా అటు దాటడానికి కూడా తుంగను వాడతారు. ఇది చూడండి ఎంత దట్టంగా ఉందో చేను. ఇగో ఇది పందులు చేసే కథలు ఇట్లుంటాయి. చిలుకలు బాగా, సాయంత్రం పూట చిలుకలు బాగా వస్తాయి, పందులు వస్తాయి. ఇదేమో ఇట్లా చెట్టు మీద కంకులు విలిసి ఇట్లా చూపిస్తారు కదా, నాకెందుకో ధైర్యం కాదు. ఎందుకు చెట్టు మీదనే ఉండని, ఇంకా కొన్ని రోజులంటే ముదురుతుంది కదా, నేను ఇట్లా విప్పడం, కోసి కట్ చేసి చూపించడం ఇట్లా మంచిగా అనిపించేది నాకు. చూడండి లేత కంకి. ఇవాళ అమ్మ ఇదే ఇత్తులతోని గారెలు చేసింది, మక్క గారెలు. అబ్బా ఎంత బాగున్నాయో అసలు. తిన్న కొద్ది తినబుద్ధి అయింది, కడుపు నిండి అవే తిన్నా చేళ్ళకి వచ్చిన. సరేనండి, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.